హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో వెజ్ ఆమ్లెట్ ఎట్లా చేసుకుందామో చూద్దాం. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు, నాన్ వెజ్ తినని టైంలో, అలాగే నాన్ వెజ్ తినని వారికి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ సమయంలో దీన్ని చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కొద్దిగా శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కారం తీసుకున్న తర్వాత ఒక బౌల్లో శనగపిండి వేసుకొని అందులో ముందుగా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, కారం, వెల్లుల్లి జీలకర్ర ముద్ద ఇవన్నీ వేసి మొదట అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకూడదు, పల్చగా అవుతుంది. ఈ పిండి ఎలా ఉండాలంటే మరి పల్చగా ఉండద్దు, మరి గట్టిగా ఉండద్దు. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. కొత్తగా చేసేవారికి ఇదైతేనే బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా వేయండి. కొద్దిగా ఇలా వేస్తేనే ఈ ఆమ్లెట్ అనేది మంచిగా వస్తుంది. పల్చగా చేసుకుంటే ఆమ్లెట్ లాగా రాదు. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మంచిగా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ ఆమ్లెట్ను మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఆమ్లెట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మంచిగా కాల్చుకోవాలి. చూడండి, మంచిగా కాలిపోయింది. ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినడమే. దీనిని ఇలానే తిన్నా బాగుంటుంది, అన్నంలోకి వేసుకొని తిన్నా బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
వీలైతే మీ బంధువులకి మీ చుట్టాలకి వీడియోని షేర్ చేయండి. చాలా ఈజీ రెసిపీ కదా. థ్యాంక్ యూ సో మచ్.